కొన్ని ప్రాంతాలకి కొంతమంది వ్యక్తులు ఆ ప్రాంతాలకు పరిమితం, ఆ దేశానికి పరిమితం. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, క్రైస్తత్వానికి వ్యతిరేకమైన దేశాలైనటువంటి పాకిస్తాన్, చైనా, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కూడా క్రిస్మస్ ఆరాధన జరిపించుకుంటారు. అన్ని దేశాలలో జరిగే ఏకైక పండుగంటూ ఏంటంటే క్రిస్మస్ పండుగ. క్రిస్మస్, క్రైస్ట్ మాస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఆరాధించడం అంటే సంవత్సరానికి ఒక్కసారి కాదు. క్రీస్తును ఆరాధించుట అంటే ప్రతి దినము క్రీస్తును ఆరాధించాలి. ఎంతమంది క్రీస్తును ఆరాధించేవారుగా, క్రీస్తును పూజించేవారిగా, ఎంతమంది ఆయనకు సమీపస్తులుగా, ఆయనతో మాట్లాడేవారుగా, ఆయన మనతో మాట్లాడే సమయాలు మనకున్నాయా? నేటి దినాల్లో చాలా చోట్ల పండగ క్రైస్తవులు ఉంటారు. క్రిస్మస్ కనబడతారు. జనవరి, ఫిబ్రవరి వెళ్ళాక వస్తుంది లెంట్ డే. అప్పుడు మాత్రం శ్రద్ధగా భక్తి చేస్తారు. గుడ్ ఫ్రైడేని ఆచరిస్తారు. ఈస్టర్ పండుగ మాత్రం పండగలాగా జరిపించుకుంటారు. కొంతమంది పండగ క్రైస్తవులు ఉంటారు. ఈస్టర్కి వస్తారు, గుడ్ ఫ్రైడేకి వస్తారు, క్రిస్మస్కి వస్తారు. మిగిలిన సమయాల్లో కనిపించరు. అది నిజమైన క్రైస్తవ్యము కాదు. మరణించే వరకు, మన ప్రాణము పోయే వరకు, ప్రభు వచ్చే వరకు కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. సరే, చెప్పడానికి హృదయంలో చాలా సంగతులు ఉన్నాయి. నాకైతే సమయం అయితే తక్కువగా ఉంది. జాగ్రత్తగా వినండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. ఎవరు? మీరందరూ మాట్లాడొచ్చు. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని. ఈ సంగతి ఎవరికి వినబడిందంటే రాజు అయిన హేరోదుకు వినబడింది. అసలే ఆ ప్రాంతంలో రాజు ఎవరు? హేరోదు రాజు. ఏంటి, నేను రాజుగా ఉన్నప్పుడు ఇంకొక రాజు పుట్టడం ఏంటి? కలవరం వచ్చేసింది. నేనే కదా రాజుని, ఇంకొక రాజు పుట్టడం ఏంటి? ప్రియులారా, హేరోదు రాజుకు వచ్చిన కలవరం చేత అక్కడ చూడండి కొన్ని వచనాలు కనబడతాయి. రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే అనే మాట. యోదయ బెత్లెహేములోనే అన్నారు. అంటే యోదయ బెత్లెహేములోనే ఎందుకనంటే ఆ కిందని కొన్ని వచనాలు చదివితే ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఏమిటంటే, యోదయ దేశపు బెత్లెహేము, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. ఆగండి. మేక 5:2లో ప్రవక్త ప్రవచనం ఉంది. ఆ 5:2ని తిరగేస్తే ఎంత? 2:5లో మత్తయి సువార్తలో ప్రవచనం యొక్క నెరవేర్పు. ఈ ప్రవచనము అనగా యేసుక్రీస్తు ప్రభువారు కన్య గర్భమున పుడతాడని కొన్ని వేల సంవత్సరాల క్రితమే భక్తులు ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా అక్షరాల నెరవేర్చబడ్డాయి. నా వైపు చూడాలి అందరూ. పెద్దవారు వారు వెళ్తున్నారు.
పూజింతుము రండి. మన ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఏమండి, ఈ భూమి మీద చాలా మంది రాజులు ఉంటారు. మీ ఊర్లో కూడా రాజులు ఉంటారు. రాజులు ఉంటారు. ఎలాంటి రాజులు? కొంతమంది చూడండి, చిన్నరాజు పెద్దరాజు అని పెట్టుకుంటారు పేరు. నడుపు రాజు, సోమరాజు, భీమరాజు, లావరాజు, కామరాజు, నోకరాజు, పోతురాజు, అందరికీ చివరిన రాజులు ఉంటాయి. నేను వాళ్ళ పేరు చెప్పాలని నా ఉద్దేశం కాదు, అందరూ జాగ్రత్తగా వినండి. రాజు అనే పేరు ఉంటుంది కానీ వాళ్ళకి రాజ్యం ఉండదు. మిగిలిన రాజులు లాంటి వాడు కాదు మనం ఆరాధించే రాజు. ఈ రాజుకు ఆయన రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఈయనలో ఉన్నాయా లేదా? రాజుకు ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు నేను చెప్తాను ఈరోజు. మనము పూజించడానికి వచ్చిన రాజు ఎలాంటి వాడు, మనం ఆరాధించడానికి వచ్చిన రాజు ఎలాంటి వాడు, మనమందరము కూడా కలిసి దేవుని నామాన్ని గొప్ప చేయడానికి వచ్చాం కనుక ఆ దేవుడు ఎలాంటి వాడు? తూర్పు దేశపు జ్ఞానులు అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ప్రశ్న. మేము ఆయన నక్షత్రాన్ని చూచాం, మేము ఆయనను పూజించడానికి వచ్చాం. మనమందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. భోజనం కొరకు వచ్చామా? 6 నెలలు వచ్చిన దగ్గర నుంచి తింటున్నాము. 2 టన్నుల మాంసం తిన్నాము. ఎన్ని వేల కోడిగుడ్లు తిన్నాము. ఎన్ని వేల ఇడ్లీలు తినేసాము. ఎన్ని వందల పూరీలు లోపల పడేసాము. ఒకరోజు కాదండి, చిన్నప్పటి నుంచి లెక్కేసుకుంటే ఎన్ని వందల పూరీలు తినేసాం. ఎన్ని కోళ్ళు పంపించేసి ఉంటాం. ఎన్ని ట్యాంకుల వాటర్ తాగేసి ఉంటాం. కానీ ఇప్పుడు మనం వచ్చింది భోజనం కొరకు కాదు. భోజనం అనేది నెక్స్ట్, కానీ ఫస్ట్ ఏంటంటే ప్రభువుని ఆరాధించడానికి. తూర్పు దేశపు జ్ఞానులు అడిగారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడంటే? హేరోదు రాజు కలవరం వచ్చేసింది. హేరోదు రాజు ఎలాంటి వాడు తెలుసా? క్రోధము కలిగినోడు, పగ కలిగినోడు, బహుభార్యాత్వం కలిగినోడు. ఎక్కువ మంది భార్యలు ఉన్నారంట. ఎవరికి? హేరోదు రాజుకి. క్రోధం ఉంది, ఆవేశపరుడు. ఎవడి మీదైనా పగ ఉందంటే కక్ష తీరే వరకు కూడా వదలడు. జాలి కనికరం లేనాడు. ఎందుకు మాట చెప్పాను? 2 సంవత్సరాల మగ పిల్లల్ని ఏం చేయమన్నాడు? చంపేమన్నాడు. కఠినుడు, భయంకరమైనటువంటి వ్యక్తి. అలాంటి భయంకరమైనటువంటి రాజు ఏలిన దినములలో యూదుల రాజుగా ఒక ఆయన పుట్టాడు. మేము ఆయన నక్షత్రాన్ని చూచాం, మేము ఆయన్ని పూజించడానికి వచ్చాం అని అంటున్నప్పుడు ప్రవచనాలు అక్కడ చెప్పబడిన విషయం రాజుగారికి తెలియచేశారు, హేరోదు రాజు గారికి. అయితే మీరు ఒకసారి చూడండి, నేను కూడా పూజించడానికి వస్తామని అది హృదయపూర్వకంగా చెప్పిన మాట కాదు. సరే, రాజుల రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, కన్యక గర్భవతి అయినటువంటి ఆ గర్భమున పుట్టినటువంటి ఆ కుమారుడు అనగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని అంటున్నాంగా మనం అందరం. రాజు అయితే సరిపోదు, రాజుకు రాజ్యం ఉండాలి. హలో, మొదటి మాట, రాజుకి ఏముండాలి? అందరూ మాట్లాడాలి. రాజుకి ఏముండాలి? రాజ్యం ఉండాలి. అంటే రాజ్యము కలిగిన వాడే రాజు. నేను అన్నాను కదా, ఈ ఊర్లో కూడా చాలా మంది రాజులు ఉంటారు. వాళ్ళకి కొన్ని పేర్లు చెప్పాను. ఆ పేర్లు కలిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆ పేరు ఉంది కానీ వాళ్ళకి ఏమీ లేదు. రాజు అంటే సరిపోదు, రాజుకు రాజ్యం ఉండాలి. ఇలా వినండి, ఇటు చూడండి. మనం ఆరాధిస్తున్నటువంటి రాజుకు రాజ్యం ఉందంటారా? మాటలతో చెప్తే కుదరదు, బైబిల్లో ఉందో లేదో చెప్పాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను,
మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద. అక్కడ ఆగండి. భుజముల మీద ఏముంది? రాజ్యభారం ఉంది. అంటే ఇప్పుడు ప్రభువుకి ఏముందన్నమాట? రాజ్యం ఉంది. ఇలా చూడండి, ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా కూలిపోతాయి. ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా పడిపోతాయి. ఈ లోకంలో ఉన్న రాజ్యము నాశనమైపోయేది. ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలు అంతమైపోతుంది. ఈ లోకంలో ఉన్న రాజ్యములో కన్నీళ్లు, ఈ లోకంలో ఉన్న రాజ్యములో దుఃఖము, ఈ లోకములో ఉన్న రాజ్యములు, ఈ లోకములో ఉన్నటువంటి రాజ్యము ఈ లోక రాజ్యం అయితే ఏడుపు, వేదన, కలవరాలు. కానీ ఆయనకున్న రాజ్యం అది నాశనము లేని రాజ్యం, అంతము లేని రాజ్యం, కన్నీరు లేని రాజ్యం. కమలాకర్ గారు ఒక పాట రాశారు, నాకై నా యేసు కట్టెను సుందరము బంగారిల్లు, కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. నాకై నా యేసు కట్టెను సుందరము బంగారిల్లు, కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. కన్నీరును. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యం లేవు. అందరూ మాట్లాడాలి. కన్నీరు లేని రాజ్యం, కలతలు లేని రాజ్యం. ఇప్పుడు చెప్పండి, కలతలున్న రాజ్యంలో ఉండాలనుకుంటున్నారా, లేని రాజ్యంలో ఉండాలనుకుంటున్నారా? పరలోక రాజ్యం. రాజు అయితే సరిపోదు, రాజుకి ఏమంటారు? రైట్. నేను ఇంకా క్లుప్తంగానే మిగిలిన విషయాలు చెప్పుకెళ్తాను. మొదటి మాట ఏంటంటే, రాజును పూజించడానికి వచ్చారు జ్ఞానులు, మనం కూడా పూజించడానికి, ఆరాధించడానికి వచ్చాం. రాజును పూజించాలంటే ఏ రాజు పెడితే ఆ రాజును మనం ఆరాధించకూడదు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుని ఆరాధించాలి. ఆ రాజు ఎలాంటి వాడై ఉండాలంటే, రాజుకు రాజ్యం ఉండాలి. మనం ఆరాధించే రాజుకి ఏముంది? రెండో విషయం, రాజు అయితే సరిపోదు, రాజు సర్వాధికారం కలిగిన వాడై ఉండాలి. అవునా? ఏముండాలి? సర్వాధికారము అనండి అందరి మాట. సర్వాధికారము. ఈ లోకంలో చాలా మంది రాజులు ఉంటారు, రాజు కలిగిన పేరు కలిగిన వాళ్ళు. సర్వాధికారంగా ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు అధికారం చేయగలరు, కానీ పక్కింటి వాళ్ళ మీద అధికారం చేస్తూ ఊరుకోరు, తన్నేస్తారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ ఉంటారనుకోండి, ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు ఈ గ్రామం మీద అధికారం ఉంటుంది. అంతేనా? ఎమ్మెల్యే గారుగా ఉన్నారనుకోండి, ఇది ఏ నియోజకవర్గం నాకు తెలియదు, కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గం మీద ఏముంటుంది? మా నియోజకవర్గం మీద ఆయనకు అధికారం ఉండదు. అంటే గౌరవిస్తారు కానీ. అవునా? ఒక మాట చెప్తాను వినండి. మనము ఆరాధించే రాజు భూమి మీద పరలోకమందును సర్వాధికారం ఉంది. చప్పట్లు పడతారా? మత్తయి సువార్తలో ఉంది మాట, 28వ అధ్యాయం 18వ వచనంలో. మీరు ఎవరైనా స్పీడ్గా చదవగలిగితే ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 28:18 మత్తయి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇలా చూడండి,
బైబిల్ చదవడం అయిపోయిన తర్వాత నా వైపు చూడండి. మనం ఆరాధించే రాజుకి ఏముంది? సర్వాధికారం. అమ్మా, సర్వాధికారం అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు చెప్పనా? గాలి మీద ప్రభువుకి అధికారం ఉంది. గాలి తుఫాను చెలరేగుతుంటుంటే గాలితో ఇలా అన్నాడు, ఊరుకో, ఊరకుండము అన్నాడు. సైలెంట్ అయిపోయిందంట. ఏదది? గాలి. వాస్తవంగా తుఫానులు వచ్చినప్పుడు, సముద్రపు అలలు ఎగసి పడుతున్నప్పుడు అధికారులకి వార్త తెలుస్తుంది. కలెక్టర్ గారు ఆదేశిస్తారు, ఎండిఓకి, ఎంఆర్ఓలకి, వాళ్ళందరికీ కూడా తెలియచేస్తాడు, అయ్యా తుఫాను ఎక్కువగా, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, గంటకు ఇన్ని కిలోమీటర్ల గాలులు వెచ్చబోతున్నాయి, కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అని, సముద్రములోనికి చేపలు పట్టడానికి జాలర్లు వెళ్లకుండా చూడండి అని అధికారులకు ఆదేశిస్తాడు కలెక్టర్ గారు. అప్పుడు అధికారులందరూ ఏం చేస్తారంటే ఆ ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని వాళ్ళకు ఆదేశించిన తర్వాత లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తారు. ఇన్ని పనులు చేస్తారు, కానీ వచ్చే తుఫానులను ఎవ్వరూ కూడా ఆపలేరు. అధికారులకు ఉన్నటువంటి అధికారం ఏంటంటే ఆ సముద్రపు దరినున్నటువంటి వారిని ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్లే అధికారం ఉందేమో, కానీ వచ్చే తుఫానును గంటకు 120 కిలోమీటర్లు వీచే గాలులను ఆపగలిగిన శక్తి ఏ కలెక్టర్కి కానీ ఏ అధికారులకు కానీ లేదు. ఒక మాట చెప్తాను వినండి, మనం ఆరాధించే ప్రభు గాలిని గద్దిస్తే ఆపగలడు, సముద్రపు పొంగులను అణచగలడు. నా ప్రభుకి సృష్టి మీద అధికారం ఉంది. ఇంకొక మాట చెప్పనా? చనిపోయి 4 రోజులైంది లాజరు. నీవెక్కడుంటే నా తమ్ముడు చనిపోకపోనని సిస్టర్స్ ఇద్దరు ఏడుస్తున్నారు, మార్తా మరియలు. నీ తమ్ముడు ఎక్కడున్నాడు అనేటప్పటికల్లా సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. లాజరు ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడిగా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సహోదరుల్లోనూ ఒక ఆమె అంటుంది, అయ్యా ఇప్పటికి 4 రోజులైంది, వాసన వస్తాడంటే ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. సమాధి దగ్గరికి వెళ్ళగానే లాజరు బయటికి రా అన్నాడు. సమాధిలో ఉన్నవాడా రా అంటే ఎవడొకడు వచ్చేసును. ఆయన మాట అంతా శక్తి కలిగినది. అక్కడ కావలసింది లాజరు కనుక లాజరు బయటికి రానగానే లాజరు బయటకు వచ్చాడు. అందరూ వింటున్నారా? అర్థమవుతుందా వర్తమానం? నా ప్రభుకి మరణం మీద కూడా అధికారం ఉంది, సృష్టి మీద అధికారం ఉంది. ఇంకొక మాట చెప్పనా? దయ్యముల మీద కూడా అధికారం ఉంది. ఒకటికట సేన పట్టేసుకుందంట. సేన అంటే దగ్గర 2000 నుండి ఎక్కువ వేల దయ్యాలు. వీడు అక్కడ ఎలా తట్టుకున్నాడో నాకు అర్థం లేదు. ఎందుకంటే వీళ్ళలో ఉన్న దయ్యాలు పందుల్లోకి వదిలేస్తే ఊపిరాడక ఏం చేయాలి అర్థం అవ్వక సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోయాయంట. అన్ని పందులే తట్టుకోలేకపోయి వీడు ఎలా తట్టుకున్నాడో అర్థం అవ్వలేదు. అన్ని దయ్యాలు వెళ్ళిపోవటానికి అధికారము కలిగిన ప్రభు ఆ బిడ్డలో ఉన్నటువంటి దయ్యములను గద్దించగా విలవిల్లాడి వెళ్ళిపోయాయి. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనం ఆరాధిస్తున్న రాజు ఎవరో తెలుసా? పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగిన వాడు. ఈ పని చేయగల, ఈ పని నేను చేయలేను, ఇది నా వల్ల కాదు అనేవాడు కాదు. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే గుండె చూస్తాడు. కిడ్నీస్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కిడ్నీసే చూస్తాడు. ఊపిరితిత్తుల డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఊపిరితిత్తులే చూస్తాడు. రెండో పార్ట్ గురించి వాళ్ళకు పెద్దగా తెలియకపోవచ్చు. నా దేవుడు
ఎలాంటి రోగమునైనా కూడా స్వస్థపరచగలిగిన పరమ వైద్యుడు. కారణం ఏమిటో తెలుసా? ఆయన సర్వాధికారం కలిగిన వాడు. రోగముల మీద అధికారం, దయ్యముల మీద అధికారం, సృష్టి మీద అధికారం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా. అన్నిటికంటే ప్రాముఖ్యం మాట చెప్పనా? పాపములను క్షమించే అధికారము నా ప్రభువుకు ఉంది అనండి అందరూ. పాపములను క్షమించే అధికారం కలిగిన వాడు. ఏమండి, ఒక పాపిని రక్షించాలంటే రక్షించేవాడు పరిశుద్ధుడై ఉండాల. గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారిని చూపించలేదు. పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడై ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పాపము లేనివాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పాపము ఎరగనివాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పాపము చేయనివాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. రాజుగా పూజించడానికి, అంటే రాజును పూజించడానికి వచ్చాం. ఆ రాజుకు ఉండవలసిన మొదటి లక్షణం, రాజుకు రాజ్యం ఉండాలి. రెండవది, రాజుకు సర్వాధికారం ఉండాలి. మూడవది, రాజు అని పిలువబడితే సరిపోదు, రాజుకి ఏముండాలంటే సింహాసనం ఉండాలి. అమ్మా, ఏముండాలి? సింహాసనం. అంటే సింహాసనం లేనివాడు రాజు కాదు. రాజు అనేవానికి ఏమంటది? సింహాసనం. అంటే అర్థం ఏమిటంటే ఈ రాజుకు సింహాసనం ఉంది. ఎలా మీరు చెప్తారా? నేను చెప్పనా? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడే. ఈ రిఫరెన్స్లన్నీ చూపించడానికి సమయం లేదు, అందుకే నేను ఆల్రెడీ నా వాక్యం ముగించే టైం అయిపోయింది. కానీ వర్తమానాన్ని కంప్లీట్ చేయాలని మీకు చెప్తున్నా. మూడవదిగా, రాజుగా పిలువబడితే సరిపోదు, రాజుకు సింహాసనం ఉండాలి. నా ప్రభువుకి సింహాసనం ఉందా లేదా? ఉంది. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆయన సింహాసనాన్ని ఆయన ఏం చేశాడట? స్థిరపరిచాడు. ఈ లోకములో ఉన్న సింహాసనాలన్నీ కూడా స్థిరంగా ఉంటాయా? మాట్లాడండరా. స్థిరంగా ఉండవు. ఈ లోకంలో ఉన్న సింహాసనాలు స్థిరంగా ఉండవు. ప్రభువు ఉన్న సింహాసనం అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. కనుక సింహాసనము కలిగిన వాడు రాజు. నాలుగో మాట ఇటు చూడండి. రాజుగా ఉంటే సరిపోదు, రాజుకి ఏముండాలంటే కిరీటం ఉండాలి. కిరీటం ఉన్నవాడే రాజు. నేను అదే ప్రారంభంలో చెప్పాను. చాలా మంది రాజులు అంటారు. పిల్లలు మాట్లాడకండి. చాలా మంది రాజులు అంటారు. అందుకే చెప్పాను కదా, ఎన్నో రాజుల పేర్లు చెప్పాను కదా. నోకరాజు, పోతురాజు, సోమరాజు, భీమరాజు, అన్ననా ఇలా పేర్లు ఎట్టుకుంటారు కదా. ఆ పేర్లు కలిగిన ఎవరికైనా కిరీటం చూసారా? కూర్చో. పేరుకు మాత్రం రాజు అయి ఉండొచ్చు, కానీ రాజుకి ఏముండవు వాళ్ళకి. కానీ ఎవరు రాజు? కిరీటము కలిగిన వాడే రాజు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. మొదట చెప్పాను, రాజుకు రాజ్యం ఉండాలి. నా ప్రభువుకు రాజ్యం ఉంది. రాజుకు సర్వాధికారం కలిగిన వాడే ఉండాలి. నా ప్రభువుకి సర్వాధికారం ఉంది. రాజు సింహాసనము కలిగిన వాడే ఉండాలి. నా ప్రభువుకి సింహాసనం ఉంది. నాలుగవది, రాజుకు కిరీటం ఉండాలి. అసలు ఆయనకు కిరీటం ఏంటి? బైబిల్లో ఒక చోట ఉంది, ఎఫ్రాయిం నాకు శిరస్త్రాణం అంటాడు. చదువు ఆ మాట కంటిన్యూ. మోయాబు నా రాజదంట. ఎఫ్రాయిం నాకు చెప్పాలి. ఎఫ్రాయిం నాకు అంటే అర్థం ఏమిటి? మనమే ప్రభువుకి కిరీటం. అమ్మా, ఎంత ఆధిక్యత ఇచ్చాడండి. ఒక మాట చెప్పనా? కిరీటం ఎక్కడ ఉంటుంది? కాళ్ళ కింద ఉంటుందా? గట్టిగా చెప్పండి. కిరీటం ఎక్కడ ఉంటుంది? తల మీద ఉంటుంది. ఈ తల మీద ఉన్న కిరీటము ఘనతకు సాదృశ్యం. కిరీటం పడిపోవడం అవమానానికి సాదృశ్యం. బైబిల్లో ఒక మాట ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నువ్వు ప్రభువుని ఘనపరిచే వ్యక్తిగా ఉంటే,
దేవుడు నిన్ను తలగా చేస్తాడు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. కిరీటములు ఎవరమో కాదండి, మనమే. క్రీస్తును కలిగిన వారమే, క్రీస్తు రక్తములో కడగబడిన మనమేనట ప్రభుకి కిరీటాలం. కిరీటం ఉన్నవాడే రాజు, కిరీటం లేనివాడు రాజు కాదు. కిరీటం అనగానే మనం అనుకుంటారు ముండ్ల కిరీటం ఉంది కాబట్టి ఆ కిరీటం ఏమో అనుకుంటారు. అది కాదు, మనమే ప్రభుకి కిరీటం. మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై కలువరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సిలువను భరిస్తూ ఆయనకు తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టి కొరడా దెబ్బలు ఆయనకు కొట్టబడి ఉమ్ములు ఊయబడి ఛిద్రమైపోయినటువంటి దేహముతో గుల్కొతా అనేటువంటి కొండ వరకు కూడా ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. నా పాపముల నిమిత్తమై. పాపం చేసింది మనం, శిక్ష అనుభవించింది ఆయన. ప్రియమైనటువంటి వారులారా, మనలను క్రీస్తు రక్తములో కడిగాడు గనుక మనమందరము ప్రభుకి ఎవరమట? కిరీటాలమయ్యమ్మ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువే మనందరికీ రాజు, ఆయన రాజులకు రాజు. చెప్పండి ప్రభు. ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. ఎంతమంది ఆకలేస్తుంది? ఆకలేట్లేదా? 10 గంటలకే వంట చేస్తారండి. 5వ మాట, ఆయుధము కలిగిన వాడే రాజు. హలో, అర్థమైందా? రాజు చేతులు ఏముంటది? నేను ఇప్పుడు సరైన ప్రశ్న అడుగుతాను, చెప్తేనే భోజనం మీకు. మీరందరూ జాగ్రత్తగా చెప్పాలా. అలా జట్ల పనులు రానివ్వకపోయినా పర్లేదు. మిమ్మల్ని అందరిని అడుగుతాను, ఆయుధము కలిగిన వాడే, మాట్లాడాను పర్లేదు, సైలెంట్ అయిపోయి. ఆయుధము కలిగిన వాడే రాజు. ఇంతకీ ఈ రాజు చేతిలో లేకపోతే ఈ రాజుకి ఉన్న ఆయుధం ఏంటో మీరు చెప్పండి. కత్త, ఖడ్గమా, బళ్ళెమా? వాక్యమైన ఖడ్గం అంటున్నారు ఒకరు. ఇంకా చెప్తాను వినండి. ప్రభువు దగ్గర ఉన్న ఆయుధం ఒకటే. ఆ ఆయుధం పేరు చెప్తున్నాను, ప్రేమ. ఒక మాట చెప్తాను వినండి. ఇతరులను జయించాలంటే, ఇతరులను జయించాలంటే ఆ రాజు చేతిలో ఏముంటది? ఆయుధం ఉంటది. ఏమంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు చెప్పండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజుల చేతులు ఏముండేవి? ఆయుధాలు ఉండేవి. ఆయుధం లేకుండా ఏ రాజు కూడా యుద్ధానికి వెళ్ళడం. ఒక మాట, అద్భుతమైన మాట చెప్తున్నాను. ప్రపంచాన్ని గెలిచింది, ఈ ప్రపంచం అంతటిని కూడా ఆయన గెలవగలిగింది దేని వల్ల తెలుసా? ప్రేమ అనే ఆయుధం. దీంట్లో కూడా పవర్ అయిపోయింది.